హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కో సిస్టర్స్ వ్లాగ్స్. శ్రీరామనవమి సందర్భంగా ప్రసాదాలు చేసాము. ఈజీగా అయిపోతాయి, క్విక్గా అయిపోతాయి. 3 ప్రసాదాలు ఈజీగా అయిపోయేటే, టైం టేకింగ్ ప్రాసెస్ అస్సలు కాదు. స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదాలు ఎలా చేసామో చూసేద్దాం. ముందుగా సాగిపెసలు తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత మంచిగా 2-3 సార్లు వాష్ చేసేసుకోండి వాటర్ పోసుకొని. వాటర్ అనే వంపేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్, మంచి వాటర్ పోసుకొని నింపుకోండి. అది మంచిగా నానుతుంది. మిగతా ప్రసాదాలన్నీ అయిపోయి ఇది నానిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకొని పానకం కోసం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ పెట్టేసుకొని 2 కప్పులు వాటర్ పోసుకోండి. 2 కప్పులు వాటర్కి 1 కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం వాటర్ తక్కువ తీసుకున్నాను కాబట్టి బెల్లం కూడా కొంచెం తక్కువగా తీసుకున్నాము. ఇది కరిగే సమయంలో మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇది సోంపు, యాలకులు, పెప్పర్ తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. లేకపోతే దంచుకున్నా సరిపోతుంది. ఇలా అంతలోపు బెల్లం కరిగిపోతుంది. అది ఇందులో యాడ్ చేసేసుకొని తులసి ఆకులు ఉంటాయి కదా, అది వేసేసుకోండి. వాటితో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. పచ్చకర్పూరం చాలా కొద్దిగా వేసుకోండి, ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. ఇలా అయినా చాలా టేస్ట్ ఉంటుంది. స్వామికి ప్రసాదంగా చేసేదానికి ఇది ఒక మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది పానకం. ఇది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దీన్ని గ్లాస్లో వేసేసుకొని నెక్స్ట్ ప్రసాదంకి రెడీ చేసేసుకుందాం. చలిమిడి చేసుకోవడానికి బియ్యం నానబెట్టుకొని ఆరబెట్టుకొని పెద్ద ప్రాసెస్ కాబట్టి మనకు తొందరగా అయిపోవాలి కాబట్టి ఇది రైస్ ఫ్లోర్ తీసేసుకున్నాం. డైరెక్ట్గా రైస్ ఫ్లోర్ 1 కప్ తీసుకుంటే 3/4 కప్పు బెల్లం తీసుకోండి. కొంచెం మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 1/2 కప్ తీసుకున్నా సరిపోతుంది. దీంట్లో సోంపు వేసుకోండి. తర్వాత యాలకులు కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత ఏమో మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. ఇది ఎక్కువసేపు బ్లెండ్ చేయాలి, ఎందుకంటే బెల్లం మొత్తం బియ్యం పిండిలో బాగా కలిసిపోవాలి. ఎక్కువసేపు బ్లెండ్ చేస్తేనే అలా అవుతుంది. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ కలిపేసుకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటే ఇలా ముద్దలా వస్తుంది. అది ముద్దలా వచ్చిన తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. దీంతోపాటు నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే మంచి ముద్దలాగా చలిమిడి మనకు రెడీ అయిపోతుంది. అంతే, చలిమిడి రెడీ అయిపోయింది. ఎక్కువ మందికి చలిమిడి అంటే చాలా ఇష్టం ఉంటుంది. నాలాగా ఎక్కువసేపు ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. మనకి అదే టేస్ట్ ఉంటుంది, సేమ్ టేస్ట్. అసలు స్వామికి కూడా ప్రసాదంగా ఈజీగా పెట్టేయచ్చు, క్విక్గా అయిపోతుంది ఇది మనకి. శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యం చలిమిడి. చాలా శక్తివంతంగా, శుద్ధంగా, సింపుల్గా ఉంటుంది. శ్రీరామనవమి రోజు సీతారాములకి కళ్యాణంగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. కళ్యాణంలో స్వీట్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా దేవుడికి పెడతారు. పురాణాల ప్రకారంగా వస్తే శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యం పానకంగా చెప్తారు. శ్రీరామనవమి సమ్మర్లో వస్తుంది కాబట్టి సమ్మర్లో బాడీని కూల్గా ఉంచుతుంది పానకం. అండ్ ఆల్సో డీహైడ్రేషన్ నుంచి మనల్ని రక్షిస్తుంది. దేవుడికి శుద్ధమైన ఆహారం పెట్టాలంటే వడపప్పే చాలా బెస్ట్. లైట్ ప్రోటీన్ ఫుడ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.